హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ప్రతి నెల పంపిణీ చేసే విధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను రేపటి నుంచి పంపిణీ చేయబోతుంది ప్రభుత్వము. అయితే రేపు పంపిణీ చేసేటువంటి పెన్షన్ల విషయంలో కొన్ని కొత్త మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. కొత్త విధానంలో మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఎవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరికి పెన్షన్స్ ఇవ్వరు, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ కింద వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తారు. అండ్ అలాగే కొంతమందికి మనకు రాష్ట్రంలో 8,190 మందికి కొత్త పెన్షన్లకు ఆమోదమైతే తెలిపిందనమాట ప్రభుత్వం. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్స్‌ని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి గత 3 నెలల నుంచి కూడా రీఅసెస్‌మెంట్స్ ప్రక్రియలైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి. సో, ఈ యొక్క రీఅసెస్‌మెంట్స్‌కు ఫస్ట్ వీళ్ళకి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి రీఅసెస్‌మెంట్స్‌కు హాజరవుతారు. హాజరైన తర్వాత ఒక 15-25 రోజుల లోపల వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్‌ను జారీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని పెన్షన్ రకం డిసైడ్ చేస్తారు. ఆ పెన్షన్‌కి ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులను ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది ప్రాసెస్ మనకు. సో, ఇందులో మనకు ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారులకు కొంచెం గందరగోళంగా అయితే నెలకొనిందనమాట. ఎవరికి ఇస్తారు, ఎవరికి పెన్షన్స్ ఇవ్వరు, ఎవరెవరికి రద్దు చేసేసారు, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు, వీటన్నిటి మీద కూడా కొంచెం గందరగోళంగా అయితే నెలకొనింది. నేను మీకు ఈ వీడియోలో అన్నిటి మీద క్లారిటీ అయితే ఇస్తాను. మీరందరూ కూడా ఎండ్ వరకు చూసేయండి. ఇక తొలుత మనకు పెన్షన్ల పంపిణీ అనేది రేపు 8 గంటల నుంచి స్టార్ట్ కాబోతుంది. సో, మనకు సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం యాక్చువల్‌గా మనకు రేపు ఉదయం 6:30 పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం అవ్వాలన్నమాట. బట్ కొన్ని జిల్లాల్లో ముందస్తుగానే పెన్షన్లు అనేటువంటి వాటినైతే ప్రారంభించేస్తూ ఉన్నారు. 6 గంటల నుంచే పంపిణీ అనేది మొదలవ్వడం జరుగుతుంది. మనకు రేపు ఏలూరు జిల్లాలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించి ఉంగటూరు మండలం గోపీనాథ్ పట్నంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీను ప స్టార్ట్ చేయబోతున్నట్లు మనకు పత్రికాముఖంగా అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రేపు గోపీనాథ్ పట్నంలో అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖిగా నిర్వహిస్తారు. కాగా పేదలకు సేవల కార్యక్రమంలో మనకు నేతలంతా కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునైతే ఇచ్చారు. ఇదంతా కూడా మనకు మ్యాటర్ నో నీడ్ అనమాట. సో, మనకు జస్ట్ ఇక్కడ వరకే అవసరం అనమాట. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలానా ఊర్లో ఈ పెన్షన్ల పంపిణీని మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఆల్ రేపు ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేస్తారు అన్ని జిల్లాల్లో. ఓకేనా? 6 గంటల నుంచి కొన్ని జిల్లాల్లో 6:30 నుంచి కొన్ని జిల్లాల్లో. ఓకేనా? సో, మీరందరూ కూడా తప్పకుండా రేపు ఉదయాన్నే పెన్షన్ అనేటువంటిది కలెక్ట్ చేసుకునేసేయండి. గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఫేస్ స్కాన్ తీసుకొని మీ దగ్గర డబ్బులనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏ రకమైనటువంటి పెన్షన్ ఇస్తారో ఆ రకమైనటువంటి పెన్షన్‌ని. ఓకేనా? ఒక్క సెకండ్. సో, అండ్ అలాగే కొన్ని జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ టైమింగ్స్‌నైతే చేంజ్ చేశారనమాట. ఎందుకంటే ప్రస్తుతం మనకు దిత్వా తుఫాన్ అయితే ప్రభావం కొనసాగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో, మనకు పలు జిల్లాల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో భారీగానే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఈ జిల్లాలన్నిటికీ కూడా వరద ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలన్నిటికీ కూడా అధికారులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. సో, రేపు అనగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభించడానికి సీఈఓ సెర్ఫ్ వారు అంగీకారం తెలిపినట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఈ ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఏవైతేనే ఉంటాయో ఈ జిల్లాలన్నిటిలో కూడా రేపు 8 గంటల నుంచి అయితే ఉదయం మీకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో, మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తారు. సో, మీరు అనుకోవచ్చు. సో, ఆల్రెడీ పక్క డిస్ట్రిక్ట్‌లో ఎక్కడైనా పక్క గ్రామంలో ఓకేనా? ఎక్కడైనా ఇచ్చేస్తున్నారు. మాకింకా పంపిణీ చేయలేదని అయితే ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మాత్రం కొంచెం లేట్‌గా అయితే పంపిణీ జరుగుతుంది. బట్ ఖచ్చితంగా ఇస్తారు.
కావున తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ విలేజ్ వార్డు ఫంక్షనరీలు అన్ని రకాల బాధ్యతా చర్యలు తీసుకొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరని సెర్ఫ్ అధికారులు ఈ విధంగా రూల్స్ అనేటువంటివి పాస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఒక చిన్న మార్పుగా చెప్పొచ్చు రేపటి రోజున పెన్షన్ల పంపిణీ విషయంలో. ఇక చాలామందికి కూడా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయండి. ఎవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు, అసలు మేము రీఅసెస్మెంట్స్కే వెళ్ళలేదు, మాకు పెన్షన్లు ఇస్తారా లేదా, అండ్ అలాగే రీఅసెస్మెంట్స్కి వెళ్ళాము ఇంకా సదరం సర్టిఫికేట్ పొందలేదు, మాకు సదరం సర్టిఫికేట్ రాలేదు, మాకు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, రేపు అప్పీల్ పెట్టుకున్నాము, మాకు ఇంకా ఎటువంటి రెస్పాండ్ రాలేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు, మాకు పెన్షన్స్ ఇస్తారా లేదా, ఈ వివరాలన్నిటికి సంబంధించి కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీకు ఇంతవరకు రీఅసెస్మెంట్స్కి వెళ్ళమని ఎవరైతే దివ్యాంగ వికలాంగ మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మీకు ఈ వెరిఫికేషన్కి వెళ్ళమని నోటీసులు అనేటువంటివి అందకపోయినట్లయితే మీకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరంటే రేపు ఖచ్చితంగా ఇస్తారండి. మీకు ఏదైతే ఇంతకుముందు పాత సదరం సర్టిఫికేట్ ఉంటుందో దాని మీద బేస్ చేసుకుని ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క రసీదు పొందారు. ఓకేనా. పొందేసి మీరు రీఅసెస్మెంట్స్ కూడా వెళ్ళారనమాట. నోటీస్ తీసుకొని రీఅసెస్మెంట్స్కి వెళ్ళారు. సో మీరు వెళ్ళినప్పటికీ కూడా మీకు ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రాలేదు. కొత్త సదరం సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు రేపు పెన్షన్లు ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. మీకు కూడా గతంలో ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి పెన్షన్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అలాగే అప్పీల్ కూడా పెట్టుకున్నారు చాలామంది వరకు. సో అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి కూడా వాళ్ళకి హోల్డ్లో పెట్టమని చెప్పలేదు. వీళ్ళందరికీ కూడా ఇవ్వండి, వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చేంత వరకు కరెక్ట్గా వాళ్ళకి పర్సంటేజ్ ఉంది అని ప్రూవ్ అయ్యేంత వరకు అయితే ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. ఓకేనా. ఇదండి ఫైనల్గా అందరికైతే వస్తుంది రేపటి రోజున పెన్షన్స్. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే రాదనమాట. మిగిలినటువంటి అందరికీ కూడా వస్తుంది. ఇకపోతే కొత్త పెన్షన్స్ అండి. మనకు మొత్తంగా 8,190 మందికి కొత్త పెన్షన్లను ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు 8,190 మందికి. ఈ కొత్త పెన్షన్స్ అంటే ఏమిటి మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. చాలామంది కొత్త పెన్షన్స్ అంటే ఏమనుకుంటూ ఉంటారు, 50,000 60,000 అనేటువంటి వాళ్ళు కొత్త పెన్షన్స్ అయితే అనుకుంటున్నారండి. కాదు, ఇవి వచ్చేసి మనకు స్పౌస్ పెన్షన్స్. ఓకేనా. మహిళలకు మాత్రమే ఇవి. స్పౌస్ పెన్షన్స్కి ఎవరు అర్హులవుతారు? స్పౌస్ పెన్షన్స్కి అంటే మహిళలు మాత్రమే అర్హులవుతారు. స్పౌస్ పెన్షన్స్ ఎలా వస్తాయంటే, సో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో భర్త, ఆయన పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే ఆ పెన్షన్ను భార్యకి ఇవ్వటాన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారనమాట. గతంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే 8,190 మందిని గుర్తించున్నారు. వీళ్ళకైతే రేపు పంపిణీ చేస్తారండి. ఇవి కొత్త పెన్షన్స్. మీరు అనుకోవద్దు కొత్త పెన్షన్స్ అంటే 50 ఏళ్ళ పెన్షన్స్, సో మాకు ఇస్తారా లేదా అని మీరు అనుకోవచ్చు. ఓకేనా. సో అవేమి కాదనమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చెప్తాను అప్డేట్ ఇప్పుడు. ఇక ఫైనల్గా వచ్చేసి కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సో మీకు దరఖాస్తులు వచ్చేసి ఖచ్చితంగా 2026 సంవత్సరం జనవరి నుంచి అయితే మొదలు పెడతారు. దరఖాస్తుల ప్రక్రియ అండ్ అలాగే వెరిఫికేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా మొదలుపెట్టి ఖచ్చితంగా మీకు కొత్త సంవత్సరంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఇదండి ఫైనల్గా వచ్చేసి అప్డేట్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.